శేషగిరిరావు గారు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి రోజుకి 197 కోట్లు ఈ వడ్డీలకి కిస్తులు కట్టడానికే వెచ్చించవలసి వస్తుంది అని చెప్తున్నారు. 40,000 కోట్లు అవసరమైతే తప్ప ఇచ్చిన హామీలు కానీ కమిట్మెంట్లు కానీ నెరవేర్చిన స్థితిలో ప్రభుత్వం ఉంది. ఈ పరిస్థితిని ఇప్పుడు ఎట్లా చూడాలంటే, ఇప్పుడు ఒక్క తెలంగాణనే కాదండి, దేశంలో అన్ని రాష్ట్రాలు ఆర్థిక పరిస్థితులు వాళ్ళు చేస్తున్నటువంటి వ్యయానికి వాళ్ళకు వస్తున్నటువంటి రాబడికి చాలా వ్యత్యాసం ఉంది. ఆల్మోస్ట్ అన్ని రాష్ట్రాలు బడ్జెట్ లో లోటు బడ్జెట్ పెడుతున్నారు. బడ్జెట్ లో వనరుల సమీకరణ కోసం పన్నుల ద్వారాను అప్పుల ద్వారా సమీకరణ చేసుకుంటున్నట్లుగా మనకి చాలా స్పష్టంగా అన్ని రాష్ట్రాల పరిస్థితి అట్లా ఉంది. దేశంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ పరిస్థితి కూడా అదే విధమైనటువంటిది ఉంది అనేది విషయం మనకు తెలుసు. అయితే చాలా రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంలో ఆయా రాష్ట్రాలు ఓటర్లను ప్రసన్నం చేసుకోవటానికి సంక్షేమ పథకాల హామీలు ఇస్తున్నాం. అయితే సంక్షేమ పథకాల హామీలు ఇస్తున్నప్పుడు ఒక్కొక్క వర్గం నుంచి ఒక్కొక్క రకమైనటువంటి అభిప్రాయాలు మనకి వినపడుతున్నాయి. ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ నుంచి, అంటే లైక్ అఫ్లుయెంట్ సెక్షన్ లేకపోతే ట్యాక్స్ పేయర్స్ నుండి వినపడుతున్నటువంటి మాట ఏంటంటే, చాలా ప్రభుత్వాలు ఫ్రీ బీస్ ఆఫర్ చేస్తున్నాయి, ఉచితాలు ఆఫర్ చేస్తున్నాయి, దానివల్ల ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది అని చెప్తున్నారు. ఉచితాలు ఆఫర్ చేస్తే ఆర్థిక వ్యవస్థ దెబ్బతినదండి. ఉచితాలు అనేది కొంచెం ఆర్థిక వ్యవస్థకు భారంగా అవుతున్నప్పటికీ కూడా దాన్ని భారంగా చూడకూడదు. అది కింది వర్గాల ప్రజల యొక్క వెల్ఫేర్ కోసం కేటాయించినటువంటి డబ్బులుగా చూడాలి. అంతకంటే ఎక్కువ అవినీతి జరుగుతున్నటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. మిస్లేనియస్ జరుగుతున్న సందర్భాలు చూస్తున్నాం. ఓవర్ ఎక్స్పెండిచర్ జరుగుతున్న సందర్భాలు కూడా చూస్తున్నాం. కాకపోతే ఒక సెటప్ మైండ్ సెట్ ఉన్నటువంటి పీపుల్ ఎప్పుడు చేసే ఆరోపణ ఏంటి అని అంటే, ఉచితాలు అనేటటువంటి ఒక బ్యాడ్ ప్రాపగేషన్ చేస్తూ మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని మనం చూసాం. అయితే తెలంగాణ శాసనసభ కూడా ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంలో అంతకంటే ముందు కర్ణాటకలో ఎన్నికలు జరిగాయి. కర్ణాటకలో 5 గ్యారంటీస్ ఇచ్చి అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. తర్వాత తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికి కూడా 6 గ్యారంటీస్ ఎన్నికల సందర్భంగా హామీ ఇవ్వటం జరిగింది. ఆ 6 గ్యారంటీస్ ని ఒక భాగమే కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణలో అధికారంలోకి రావడానికి 6 గ్యారంటీస్ కూడా దోహదపడే అనేటటువంటి విషయం కాదనలేనటువంటి అంశంగానే మనం చూడాలి. అయితే ఈ 6 గ్యారంటీస్ అమలు చేయడానికి దరిదాపు 80,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఈ 80,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నటువంటి సందర్భంలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత పెట్టారు. పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టలేదు. అది జూలైలో పెడతారు. సెంటర్ లోనైనా స్టేట్ లోనైనా ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంలో వాళ్ళు పూర్తి స్థాయి బడ్జెట్లు పెట్టలేదు. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ టెంపరీ కోసం పెట్టారు. మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ లోక్సభ ఎన్నికలకు ముందు పెట్టారు. పెడుతున్నటువంటి సందర్భంలో ఈ 6 గ్యారంటీలు అమలు చేయడానికి 53,000 కోట్ల రూపాయలని కేటాయించారు. 53,000 కోట్ల రూపాయలు సరిపోవు, కానీ మొట్టమొదటి అమల్లోకి వస్తున్నాయి కాబట్టి 6 గ్యారంటీల్లో 5 గ్యారంటీలని అమల్లోకి తీసుకొస్తున్నటువంటి క్రమంలో వాళ్ళు 53,000 కోట్ల రూపాయలు కేటాయించినటువంటి సందర్భాన్ని మనం చూసాం. అయితే తెలంగాణ రాష్ట్రం కూడా కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత దరిదాపు ఇప్పటికే 30,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చినట్లుగా మనకు తెలుస్తుంది. అంటే మనం ఒక కామన్ గా ప్రతిపక్షాల నుండి వస్తున్న విమర్శ ఏంటంటే అప్పులు చేస్తున్నారని. ఒక చాలా పొలిటికల్ గేమ్, పొలిటికల్ క్రిటిసిజం ఏంటి అని అంటే, నిన్నటికి నిన్న మనకి ఆంధ్రప్రదేశ్ వ్యవహారం చూసాం. ఆంధ్రప్రదేశ్ వ్యవహారంలో చంద్రబాబు నాయుడే స్వయంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పైన 11 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు, ఇంత పెద్ద అప్పు చేసినటువంటి ప్రభుత్వం చరిత్రలోనే చూడలేదు అనేటటువంటి ఒక విమర్శ చేస్తే, ఇంకా ప్రభుత్వం యాక్టివిటీ మొదలుపెట్టలేదు, 2,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. అంటే ఇవాళ ఒక ఆంధ్రప్రదేశ్ లో ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడానికి 1,80,000 కోట్ల రూపాయలు అవసరం అవుతాయనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. అంటే అధికారంలోకి రావడానికి ఇంత పెద్ద ఎత్తున హామీలు ఇవ్వటం వల్ల ఈ నిజంగా పేదలకు ఇచ్చేటటువంటి సంక్షేమ పథకాల పైన కూడా ఓ విధమైనటువంటి ఆరోపణలు, ఒక విధమైనటువంటి ఏవగింపు కలిగిపోతుంది. నిజంగా పేదలను ఆదుకోవటానికి సోషల్ సెక్యూరిటీ పర్పస్ లో పథకాలు అభ్యంతరం పెట్టరు, కానీ ఎన్నికల్లో గెలవటం కోసము లేకపోతే ప్రజలను మభ్యపెట్టి ఓట్లు వేయించుకోవటం కోసం పెద్ద ఎత్తున హామీలు ఇస్తే ఆ హామీలు ఆర్థిక భారంగా మారిపోతాయి. అది బడ్జెట్ మీద ప్రభావం పడుతుంది, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పైన కూడా ప్రభావం పడుతుంది. నిజంగా పేదలను ఆదుకోవటానికి పెట్టేటటువంటి ఏ సంక్షేమ పథకాన్ని కూడా మనం అబ్జెక్ట్ చేయడానికి వీల్లేదు. కానీ ఎన్నికల కోసమే లేకపోతే ఎన్నికల్లో గెలవటం కోసమే పెట్టేటటువంటి పథకాలు అయితే ఖచ్చితంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2,000 కోట్ల రూపాయల అప్పుతో మొదలుపెట్టింది, 1,00,000 కోట్ల రూపాయల అప్పులు తీయవలసినటువంటి సందర్భం కూడా వస్తుంది అనే విషయాన్ని గమనించాలి. కాబట్టి వాళ్ళ వస్తున్నటువంటి ఆదాయంలో ప్రతి రాష్ట్ర ప్రభుత్వము వాళ్ళకి బడ్జెట్ కేటాయింపుల్లో ఇప్పుడు మా తెలంగాణలో
2,75,000 కోట్ల రూపాయల బడ్జెట్ మనం పెట్టాం. దీంట్లో 1,38,000 కోట్ల రూపాయలు మొబిలైజ్ ఫ్రమ్ ది ట్యాక్సెస్. అంటే ట్యాక్స్ నుండి మొబిలైజ్ చేస్తాం. 1,38,000 కోట్ల రూపాయలు రకరకాల ట్యాక్స్ నుంచి మొబిలైజ్ చేస్తాం. అంటే ఇది ప్రజల నుండి తీసుకునేటటువంటిది. అది డైరెక్టా ఇండైరెక్టా అనేటటువంటి విషయాన్ని పక్కన పెడితే 1,38,000 కోట్ల రూపాయల ట్యాక్స్ కాంపోనెంట్ ఉంటుంది మొత్తం ఆదాయంలో. అంటే మెజారిటీ అదే కదండి. మెజారిటీ అంటే దాదాపు 40% మనం పన్ను ద్వారానే తెలంగాణ రాష్ట్రం ఆదాయాన్ని సమకూర్చుకుంటుంది అని అంటే, బట్ ఏ విధమైనటువంటి సంకేతాలు ఇస్తామనే విషయాన్ని మనం చూడాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, తర్వాత భట్టి విక్రమ గారు, వీళ్ళందరూ ఇప్పుడు ఢిల్లీలోని ఈ రోజు గడ్కరీ గారిని కలుసుకున్నారు నిధుల కోసం. యా యా అయితే గత ప్రభుత్వం కేసీఆర్ పాలనలో లెక్కకు మించిన అప్పులు చేసిందని ఒక నినాదంతో వీళ్ళు వచ్చారు. ఓ ఇప్పుడు వీళ్ళు చేసిన వాగ్దానాలు కానీ, లేకపోతే వీళ్ళ మీద ఉన్న కమిట్మెంట్ కానీ, ఇప్పుడు వీటిని ఎట్లాగా వీళ్ళు బ్యాలెన్స్ చేయగలుగుతారు? అదేనండి. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటి శాసనసభ సమావేశంలోనే ఒక 3 శ్వేతపత్రాలు విడుదల చేశారు. ఒకటి బడ్జెట్ పైన శ్వేతపత్రం విడుదల చేశారు. రెండోది అప్పుల పైన శ్వేతపత్రం విడుదల చేశారు. మూడోది విద్యుత్ శక్తి సంస్థల్లో ఉన్నటువంటి అప్పులు, వాటికి ఉన్నటువంటి వాటిపైన భారం పైన శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. వాళ్ళు అప్పుల పైన శ్వేతపత్రాన్ని విడుదల చేస్తున్న సందర్భంలో మీరు గ్యారంటీ అప్పులు, నాన్ గ్యారంటీ అప్పులు, మొత్తంగా కార్పొరేషన్లు తీసుకుని నుంచి అప్పులు, రాష్ట్ర ప్రభుత్వం నేరుగా చేసినటువంటి అప్పులు, ఇవన్నీ కలిపితే 7 లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయి. దాదాపు 6,78,000 కోట్ల రూపాయలు. అంటే 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు రాష్ట్ర ప్రభుత్వం చేసినట్టుగా వాళ్ళు శ్వేతపత్రంలో చూపించారు. అయితే ఇప్పుడు ఒక్క తెలంగాణ రాష్ట్రంలో ఒక్క రైతు రుణమాఫీ చేయటానికే 31,000 కోట్ల రూపాయలు నిధులు అవసరం అవుతాయి. అంటే ఇంత ఒక పెద్ద అసెస్మెంట్, ఒక పెద్ద ప్రొక్యూర్మెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. 31,000 కోట్ల రూపాయలను మొబిలైజ్ చేయటం అంటే అంత సింపుల్ విషయం కాదండి. అందుకే రైతు సంక్షేమ కార్పొరేషన్ బట్టి దానికి కొన్ని హామీలు ఇచ్చి, దాని ద్వారా ఈ 31,000 కోట్ల రూపాయల హామీలను, ఈ 31,000 కోట్ల రూపాయల రైతు రుణాలు మాఫీ చేయాలనేటటువంటి ఒక ప్రయత్నం చేస్తుంది. దాంతో అవసరాలు తీరిపోవండి. ఇది చాలా పెద్ద కమిట్మెంట్. ఏంటి అని అంటే, ప్రతి నెల రాష్ట్ర ప్రభుత్వము నడవటానికి కావాల్సింది 14,000 కోట్ల రూపాయలు కావాలి. కానీ వాళ్ళకి వస్తుంది 11,000 కోట్ల రూపాయలే కదా. అంటే ఇంకా 3,000 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి తేవాలా? ఖచ్చితంగా ప్రతి నెల వాళ్ళు 3,000 కోట్ల రూపాయలు అప్పు చేయాల్సినటువంటి అవసరమే ఉంటుంది. బట్ మనకు వస్తున్న రెవెన్యూకి, మనం పెడుతున్న ఖర్చుకి మీట్ కానప్పుడు ఖచ్చితంగా అప్పులు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. బట్ డెట్ ఈస్ ద సోర్స్. అప్పు ద్వారా తొందరగా వస్తుంది కాబట్టి ప్రతి రాష్ట్ర ప్రభుత్వం అప్పు చేసి అప్పటికప్పుడు తాత్కాలికంగా తమ అవసరాలను తీర్చుకోవాలనేటటువంటి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఇవాళ దేశంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అప్పులు చేస్తున్నాయి. ఈవెన్ ఎందుకండి, కేంద్రం కూడా 160 లక్షల కోట్ల రూపాయలు 160 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది కేంద్ర ప్రభుత్వం కూడా. ఒక్క 10 సంవత్సరాల్లోనే మోడీ చేసినటువంటి అప్పులు 100 లక్షల కోట్లు. అంటే ఈ అప్పు చేయకుండా ఇవాళ ఏ రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము తమ సంక్షేమ కార్యక్రమాలని, లేకపోతే డెవలప్మెంట్ యాక్టివిటీస్ ని కొనసాగించేటటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కూడా అదే పరిస్థితి ఉంది. మనకి నెలకి 11,000 కోట్ల రూపాయల రెవెన్యూ వస్తుంది వివిధ మార్గాల ద్వారా. మరి మిగతా 3,000 కోట్ల రూపాయలు అంటే ఎక్స్పెండిచర్ మీట్ అవ్వాలి అంటే ఆ 3,000 కోట్ల రూపాయలు అప్పు చేయాల్సినటువంటి అవసరమే ఉంది. ఇన్ఫాక్ట్ ఈ 7 నెలల కాలంలో గవర్నమెంట్ ఆదాయము ప్రతి నెల 2,000 కోట్లు పెరిగిందండి. 2,000 కోట్ల రూపాయల ప్రభుత్వ ఆదాయం పెరిగినా, బట్ ఆ స్థాయిలో వీళ్ళ హామీలు కానీ, వీళ్ళ ఎక్స్పెండిచర్ కానీ పెరిగింది అనేటటువంటి విషయాన్ని మనం చూడాలి. అందుకే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత గవర్నమెంట్ ఎక్స్పర్ట్స్ నుంచి కొన్ని సూచనలు అడిగింది. ముఖ్యంగా మాజీ ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్, తర్వాత మాజీ ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ మాంటెక్ సింగ్ అహ్లూవాలియాని, ఇద్దరిని తెలంగాణ రాష్ట్రానికి పిలిపించి వాళ్ళ సలహాలు అడిగితే వాళ్ళు చెప్పినటువంటి మాట ఏంటి అని అంటే, రాష్ట్ర ప్రభుత్వము తమ ఖర్చులను తగ్గించుకోవాలి, పొదుపు చర్యలను చేపట్టాలి. అప్పుడే మీరు వస్తున్న రెవెన్యూకి, మీరు పెడుతున్న ఎక్స్పెండిచర్ కి మీట్ అవ్వగలుగుతారు. కానీ పెద్ద ఎత్తున వృధా ఖర్చులు కనుక చేస్తే రాష్ట్ర ప్రభుత్వం భవిష్యత్తులో పెద్ద ఎత్తున అప్పులు చేయాల్సినటువంటి సందర్భం ఏర్పడుతుందని వాళ్ళు చాలా స్పష్టమైన సలహా ఇచ్చారు. కానీ ప్రభుత్వాలు పాటిస్తాయా? మనం మాట్లాడుకోవాలి. ఆఫ్ ద రికార్డ్ మాట్లాడినా, ఆన్ ద రికార్డ్ మాట్లాడినా, అంత మంచి సలహాలను, అంత ఎక్స్పర్ట్స్, ఎకనామిక్ ఎక్స్పర్ట్స్ ఇచ్చినటువంటి సలహాలను
కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వం అయినా పాటిస్తుందా? పాటించదు. కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రతి రాష్ట్ర ప్రభుత్వం తమ బడ్జెట్ అప్పులు పెద్ద ఎత్తున పెరిగిపోయేటటువంటి అవకాశాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో కూడా అదే పరిస్థితి ఉంది. తెలంగాణ ఏమీ అతీతంగా లేదు. చాలా సందర్భాల్లో మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు చెప్తున్నారు ఏంటి అని అంటే తెలంగాణ ఒక ధనిక రాష్ట్రం అని చెప్తున్నారు. తెలంగాణ ధనిక రాష్ట్రం అని చెప్పినా మరి మనం ఎందుకు అన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చాం అనే దానికి ఒక ప్రశ్నే ఉంటుంది. ఏ ప్రభుత్వం అయినా ఆర్థిక సవాళ్ళు ఎదుర్కోవాలి, అప్పులు తగ్గించుకోవాలి, ఈ లోటు బడ్జెట్ నివారించుకోవాలంటే వెంటనే ఆశ్రయించేది ఏంటంటే వేరే పన్నులు విధించడం అనేది. రేపు వచ్చే నెల పూర్తి బడ్జెట్ ని రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టబోతున్నారు. సో అదనంగా పన్నులు పడే అవకాశం ఉందంటారా? ఇప్పుడు అదేనండి, ఇప్పుడు ఏమవుతుంది, ఏ ఒక్క రూపాయి పన్ను పెంచినా ప్రజల నుండి ప్రభుత్వానికి వ్యతిరేకత వస్తుంది అనేటటువంటి ఒక అభిప్రాయం అయితే ప్రభుత్వం దగ్గర బలంగా ఉంది. మనం గత ప్రభుత్వాన్ని 10 ఏళ్ళు తెలంగాణలో పరిపాలించినటువంటి ప్రభుత్వం పైన ప్రధానంగా చేసిన విమర్శలు ఏంటది? బస్ ఛార్జీలు పెంచారు, విద్యుత్ శక్తి ఛార్జీలు పెంచారు. అంటే ఒక చిన్న ఛార్జెస్ పెంచినా గానీ ప్రజలు ఒప్పుకునేటట్లేరు. ఇవాళ జిఎస్టి ద్వారా 1,87,000 కోట్ల రూపాయల ఆదాయం అండి కేంద్ర ప్రభుత్వానికి ఒక్క నెల ఏప్రిల్ మాసానికి వచ్చినటువంటి ఆదాయము 1,87,000 కోట్ల రూపాయలు. అంటే ఏ స్థాయిలో మనం పరోక్ష పన్ను, ఏ స్థాయిలో సేల్స్ పన్ను కడుతున్నాం అనేటటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మోస్తున్న భారం చాలా ఎక్కువ అయితే మళ్ళా ఇట్లాంటి ఛార్జెస్, ఇట్లాంటి పన్నులు కనుక ఏ ప్రభుత్వాలు పెంచినా ప్రజల నుండి తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తుంది. కాబట్టి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి తెలుసా? నాన్ ట్యాక్స్ రెవెన్యూని పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. నాన్ ట్యాక్స్ రెవెన్యూని పెంచుకునే ప్రయత్నాల్లో ఇంకొక ప్రత్యామ్నాయ మార్గం ఏంటంటే అప్పు, రెండోది నాన్ ట్యాక్స్ రెవెన్యూ. నాన్ ట్యాక్స్ రెవెన్యూలు ఏం చేస్తున్నారు? తాగబోయిస్తున్నారు ప్రజలకు. లిక్కర్ బాగా తాగబోయించడం, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క పాలసీ తీసుకొచ్చి లిక్కర్ పైన ఆదాయం తీసుకొస్తున్నారు. ఇది ఒక పాయింట్ 1 అయితే, రెండోది రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెంచడం, మూడోది మా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2 రోజుల క్రితం తీసుకున్న నిర్ణయం ఏదంటే భూముల వాస్తవిక విలువలను పెంచటం, మార్కెట్ వాల్యూను పెంచటం. అంటే మీరు మా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ భూమి కొన్నా 4 లక్షల రూపాయల నుంచి ప్రారంభం అవుతుంది. ఎక్కడ గజం భూమి కొన్నా 1000 రూపాయల నుంచి ప్రారంభం అవుతుంది. అంటే ఒక పేదవాడో, మీరో, నేనో, ఇంకొకళ్ళో 900కి గజనం కొనుక్కోవడానికి వీల్లేదండి. మార్కెట్ వాల్యూ నిర్ణయించి పడేశారు. ఆ మార్కెట్ వాల్యూ ఆధారంగా వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఛార్జెస్ వస్తాయి. ప్రభుత్వం తన భూములు అమ్ముకునేటప్పుడు కూడా కోట్ల రూపాయలకు తన భూమిని అమ్ముకుంది. నేషనల్ హైవేస్ కి పక్కన ఉన్నటువంటి భూమి ఎకరము 40 లక్షల నుండి 50 లక్షల ప్రభుత్వమే అంటే ప్రైవేట్ వాడు ఎంత కమ్ముతాడండి? అంటే ఇవన్నీ రెవెన్యూ పెంచుకునేటువంటి మార్గాలు చేస్తున్నారు. రేపు పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టినా దాంట్లో ప్రజలపైన పన్ను వేస్తారని నేను అనుకోవట్లేదు. ఒకవేళ అట్ట వేస్తే ప్రభుత్వానికి ప్రజల నుండి వ్యతిరేకత వస్తుందనే భావన ప్రభుత్వం దగ్గర ఉంది. కాబట్టి బహుశా ప్రభుత్వాలు పన్ను వేసి ఆదాయాన్ని పెంచుకునే సాహసం చేయకపోవచ్చు.